డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్ల. ఈ తిమింగలాలను ఏం చేద్దాం? ఇది ఇవాళ CEO డెస్క్ టాపిక్. అవినీతి భారతం. అవును, ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది. దేశం పేరు పక్కన అవినీతి అనే పదం పెట్టినందుకు బాధగా ఉంది, కానీ అవినీతి చూపిస్తున్న వికృత రూపం భయపెడుతుంది. అందుకే అవినీతి భారతం అనాల్సి వస్తుంది. అసలు దేశంలో అవినీతి అంటే అధికారులు ఎక్కడైనా ఉన్నారా? అక్రమాలు చేయని ప్రభుత్వ ఉద్యోగులు పూతద్దం పెట్టి వెతికినా దొరుకుతారా? ప్రభుత్వ అధికారులను మించి రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులను మించి ప్రభుత్వ అధికారులు. అసలు వీళ్లకు చట్టం అంటే భయం లేదా? కోర్టులు శిక్షిస్తాయనే టెన్షన్ కూడా లేదా? ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? భారత ప్రజలను ఆకలితో చంపేసి మీరు మాత్రం కోట్లల్లో మునిగి తేల్తారా? పేదవాడు తినడానికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు, ఉండడానికి గదం జాగ దొరకడం లేదు. కానీ ర్యాండమ్గా ఏ అధికారి ఇంటికి వెళ్ళినా చెక్ చేసినా డబ్బుల కట్టలు కనిపిస్తున్నాయి. వాటిని లెక్క పెట్టేందుకు ఏకంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లనే తేవాల్సి వస్తుంది. అంతలా డబ్బుల కట్టలు దాచుకుంటున్నారు. ఇలాంటి అవినీతి లంచగొండే అధికారులను ఏం చేయాలి? తిమింగలాలతో పోలిస్తే అది కూడా సిగ్గుపడతాయి. ఎక్కడో సముద్రంలో చేపలను తిని బతికే మాతో ఆ లంచగొండలను ఎందుకు పోలుస్తారని మన మీద దాడి చేస్తాయని అంతగా దిగజారిపోతున్నారు ప్రభుత్వ అధికారులు. కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలు, 100 ఎకరాల విల్లాలు, లెక్కలేని ఫ్లాట్లు, ప్లాట్లు అసలు ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు? ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగిన 2 ఇన్సిడెంట్స్ను మీ ముందుకు తెస్తాం. అప్పుడు మీరే డిసైడ్ చేయండి, ఈ అవినీతిగాలను ఏం చేద్దాము, ఎలాంటి శిక్షలు వేయాలో. మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా వంశీమోహన్ అనే అధికారి విధులు వెలుగబెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆయన అయ్య జాగీర్ అన్నట్లు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాడు. ఈ విషయం అటు నుంచి ఇటు ఏసీబీ చెవుల్లో పడింది. వారు ఊరుకుంటారా? ఒక్కసారిగా అటాక్ అంటూ మీద పడ్డారు. ఏకకాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఎన్జిఓ కాలనీలోని ఆయన ఇల్లు, మేడ్చల్లోని యుఎల్సి కార్యాలయంతో పాటు సన్నిహితులు, బంధువుల బినామీలో చెందిన ప్రాంతాల్లో సెర్చ్ చేశారు. ఇదే టైంలో గుంటూరులోని ఆయన మామ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ ఆపరేషన్లో 6 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ వాల్యూ కలిగిన ఆస్తులను గుర్తించారు. ఓపెన్ మార్కెట్లో వీటి వాల్యూ ఏకంగా 100 కోట్లకు పైననట. ఈ అవినీతి సామ్రాట్ గతంలో శేర్లింగంపల్లి తహసీల్దార్గా కూడా పనిచేశారు. అక్కడ కూడా దుకాణం తెరిచి ఇదే దందా చేశాడు. విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించాడట. షేర్లింగంపల్లి, మియాపూర్, గుట్టల బేగంపేట్, మాదాపూర్, కానంపేట్, గచ్చిబౌలి, గోపన్పల్లి, హఫీజ్పేట్ ప్రాంతాల్లోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వివాదాల్లో ఉండగానే ప్రైవేట్ వ్యక్తులు ఈ భూముల్లో భాగాలు వేశారు. దీని వెనుక ఉన్న అధికారి వంశీమోహన్ అనే ఆరోపణలు ఉన్నాయి. అసలు దేశం ఎడిపోతుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారి, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారి దొంగలా మారి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నాడంటే ఏమనాలి? ఈ ఇష్యూ కంటే కొద్ది రోజుల ముందే జలమండలిలో GM స్థాయి మరో అధికారి అడ్డంగా బుక్ అయ్యాడు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా సివరేజ్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇళ్లపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. బంగారం నోట్ల కట్టలకైతే లెక్కే లేదు. ఇలాంటి అధికారులను ఏం చేద్దాం? ప్రభుత్వ అధికారులు ఇలాగే రెచ్చిపోతే రోడ్లపై ఉరికించుకుంటూ కొట్టే రోజులు వస్తాయి. మిమ్మల్ని ప్రభుత్వం ఏం చేయకపోవచ్చు, కోర్టులు కూడా కాలయాపన పేరుతో ఏళ్లకేళ్ళు వదిలేయచ్చు. కానీ ఈ మధ్య మొదలైన జంజీ ఉద్యమం మీలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తే బయట తిరగలేరు. కాక్రోచ్ జనతా పార్టీ అంటూ దేశవ్యాప్తంగా యువత రోడ్డెక్కుతున్నారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
అలాంటి వారి నుంచి అయితే మీరు తప్పించుకోలేదు. ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు ప్రజలే దాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. అందుకు దేశంలో సమయం వచ్చిందనిపిస్తుంది. అవినీతి పుట్టపగలే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. అడ్డు అదుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్న అధికారులు, రాజకీయ నాయకులు ఇకనైనా మారండి. ప్రజలకు నేరుగా సేవలు చేయాల్సిన అధికారులారా, మీరు మారి తీరాల్సిందే. లక్షల మంది పోటీ పడితే మీకే ఉద్యోగం వచ్చిందంటే ఎంతో కొంత తెలివి ఉన్నట్లే. అలాంటి తెలివిని పేదల కోసం ఉపయోగించండి. దేశం బాగుపడుతుంది. అవినీతి సొమ్ము మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడలేదు, ఇది నిజం. మీరు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారంటే అది ప్రతి ఒక్క పౌరుడి నుంచి తీసుకుంటున్నట్లు. ప్రజల సొమ్ము తినే మీకు ఎంత బాధ్యత ఉండాలి? కానీ అవన్నీ మర్చిపోయి అవినీతిలో రికార్డులు సృష్టించేందుకు రెచ్చిపోతున్నారు. జనం 4 రోజులు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు అనుకుంటున్నారేమో. కానే కాదు, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ప్రభుత్వ అధికారులారా, ఇప్పటికైనా మారండి. జనం కోసం పనిచేయండి, దేశం కోసం కష్టపడండి. లేదంటే ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా స్పందించాలి. ఇలాంటి అవినీతి అధికారులను ఏం చేయాలో చెప్పండి. అంతా కలిసి పోరాడితేనే దేశం మారుతుంది. దీనికి కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేనే లేదు. ఇది ఇవాల్టి సీవీడియోస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.